ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అవినీతి చేస్తున్న బీజేపీ చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చి జగన్ అవినీతి మీద మాట్లాడతారు, కానీ కేంద్రంలో మాత్రం ఇప్పటివరకు జగన్ అవినీతి మీద మాట్లాడలేదు, వెనకేసుకొస్తున్నట్టు తీవ్రస్థాయిలో షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఉన్నారు. మేడం, మీ ప్రధాని, మీ కేంద్ర ప్రభుత్వం జగన్ వెనకేసుకొస్తుంది, ఈ స్థాయిలో అవినీతి చేస్తున్న చర్యలు తీసుకోవట్లేదు జగన్ మీద అని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? అసలు దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది షర్మిల గారి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. ఒక పక్క దేశమంతా కూడా కాంగ్రెస్ని ఈరోజు ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో చూస్తే కనుక ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కి ఓటు వేసే పరిస్థితి లేకుండా చూసాము. ప్రజల నుంచి ఏమాత్రం ఆదరణ లేనటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న షర్మిల గారు తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు, లేదంటే రాజ్నాథ్ సింగ్ గారు అని అంటున్నారు. మాకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము వచ్చి, మా కేంద్ర మంత్రులు వచ్చినా, అక్కడికి మన ప్రధానమంత్రి గారు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని ఏకరు పెడుతున్నారు. మా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి గారు డే 1 నుంచి కూడా ఆధారాలతో సహా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని మేము ప్రజల్లో తీసుకొని ఎండగడుతున్నాము. ఈ అవినీతికి సంబంధించి సిబిఐలు ఆల్రెడీ సిబిఐ కేసులు అలాంటివి ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు కోర్టుల పరిధిలో ఉన్నాయి. అసలు ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదా? అప్పుడే కనుక మీరు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టుంటే ఆ కేసులు నిరూపితం అయ్యి అప్పుడే ఎందుకు చేయలేదు మరి మీరు? ఆ తర్వాత ఏం చేశారు? ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నది ఎవరు? మీ ప్రభుత్వమే కదా. జైల్లో పెట్టినప్పుడు మీ ప్రభుత్వమే, బయటికి బెయిల్ ఇచ్చి పంపించింది కూడా మీ ప్రభుత్వమే కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని చేతగాని పనులని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీజేపీని విమర్శించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మీ మాటలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైసీపీ చేస్తున్నటువంటి అవినీతి, ఈ దుర్మార్గ అరాచక పాలకి ప్రజలు మంచి సమాధానం రేపొద్దున రాబోయే కాలంలో ఓటుతో సమాధానం చెప్తారు. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చి ఏదో హడావిడిగా రాష్ట్రంలో అంతా ఏదో జరిగిపోతుందని చెప్పని రాష్ట్రం పైన విపరీతమైన కపట సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంటే మీ ప్రేమని నమ్మి మోసపోయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మేడం, అమిత్ షా వచ్చారు, జేపీ నడ్డా వచ్చారు, రాజ్నాథ్ సింగ్ వచ్చారు. ఎవరు వచ్చినా జగన్ టార్గెట్కి విమర్శలు చేస్తున్నారు, కానీ ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పక్కన పెడితే ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆయన చేసే రిస్క్కి సంబంధించి కానీ, లేకపోతే మైనింగ్కి సంబంధించి కానీ, రిషికొండ ఇలాంటి అనేక అంశాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ప్రధాన విమర్శ. ఒకటండి, ఫెడరల్ వ్యవస్థ గురించి తెలిస్తే కనుక ఇటువంటి ప్రశ్నలు ఏ రాజకీయ పార్టీ కూడా వేయదు. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అడుగుతున్నప్పుడు ఆ ప్రధానమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతంగా చేసేటటువంటి ప్రయోజనం ఏమి కాదు. ఆయన ప్లేస్లో ఎవరన్నా కూడా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ ఇతర కేంద్ర మంత్రులు కానీ అలా అపాయింట్మెంట్ ఇస్తారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు మరి వారు రాష్ట్రానికి జరగాల్సినటువంటి మేలు ఎలా జరుగుతుంది ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే? ఇక్కడ పార్టీ పరంగా చూడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన కూడా దాదాపుగా చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖల మంత్రులు కూడా లేఖలు రాయడము, వారి ప్రభుత్వానికంటూ ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వెళ్తున్నారు. అలాగే రాజకీయ పరంగా కూడా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలను కూడా మేము ఎండగడుతున్నాము. ఇది ఓవరాల్గా చెప్తుంది. అంటే పూర్తిగా ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో ముఖ్యమంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం జరుగుతుంది. షర్మిల వ్యాఖ్యలు అంటే ఆ వ్యాఖ్యలు సరికాదని యామినీ శర్మ చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే జగన్కి బెయిల్ వచ్చింది, ఆ సంగతిని షర్మిల మర్చిపోకూడదు. బెయిల్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా బీజేపీ మీద విమర్శలు చేస్తారని చెప్తున్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి మీద కేంద్రం ఎప్పుడో దృష్టి పెట్టింది. ప్రతి కేంద్ర మంత్రి వచ్చి విమర్శ చేసినప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజులు దానికి సంబంధించిన విచారణలు అన్నీ కూడా ఉంటాయని కూడా ఇప్పటికే యామినీ శర్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.